చాలా ఇబ్బందుల్లో పడావు కదా నువ్వు అసలు లేదు కాదు క్యాజువల్గా కాంట్రవర్సీ ఎప్పుడు కీప్స్ కదా బట్ నీ గుండె గట్టిది నేను పర్లేదు మొండి గుండె హౌ డు యూ ఎండ్ అప్ అలాంటి వాటిలో ఎలాగ ఎండ్ అప్ అవుతూ ఉంటావు అయ్యా ప్రాబ్లమ్ సార్ మామూలుగా విష్ణు అంటే అసలు జనరల్గా అసలు ఏది నాది అంతా వెరీ లైట్ లైట్ హార్టెడ్ లైట్ హార్టెడ్ అసలు ఏది అంటే చిచి నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేస్తా అంటే నీది అదే అదే మిస్అండర్స్టాండింగ్ దానికే మరి ఎప్పుడు అలా జరగలేదు మీరు అన్నట్టు ఒకటి రెండు సార్లు ఏమన్నా జరిగినా అది దాన్ని బిడి మార్చింది ఆ, ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు ఇన్ ద సెన్స్ ఇప్పుడు సినిమా చూడకుండా చిన్న చిన్న బిట్లు చూసి ఒక్కోసారి కొంతమంది రియాక్ట్ అవ్వచ్చు అది తప్పులేదు అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఆలోచించాలి తప్పలేదు బట్ సినిమా చూసిన తర్వాత ఓకే ఇంటెన్షనల్లీ కాదు కదా అని తెలుస్తుంది కొన్ని ట్రైలర్కి బాగా ఒకసారి పడతాయి చేస్తాం ట్రైలర్ కి ఇంపాక్ట్ క్రియేట్ Trailer. చేస్తాం బట్ ఐ వుడ్ సే దట్ ఈస్ వన్ వర్షన్ కానీ అన్లెస్ యూ డోంట్ గో పర్సనల్ ఇది చేయకుండా పబ్లిక్ లో ఆల్రెడీ ఏది ఉందో అది మనం సరదాగా చేసుకుని వెళ్తే ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ దట్ ఫన్ అండ్ దట్ డీసెంట్ ఫన్ వితౌట్ క్రాసింగ్ నాట్ టచింగ్ ఫ్యామిలీస్ అలా వెళ్తే ఎవడైనా పర్సనల్ వెళ్ళకూడదు పర్సనల్ వెళ్ళకూడదు యాజ్ లాంగ్ యాజ్ నీ వర్క్ మీద వీటి మీద ఏదైతే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉందో అది సరదా ఇప్పుడు మనం హాలీవుడ్ అంటాం అక్కడ వేసేసుకుంటాం ఒకటి బాలీవుడ్ కానీ తమిళ్ పడమనే తీసేసేసాడు అందరి మీద ఏం సూపర్ హిట్ అయింది అది అవునవును ఐ థింక్ ఐ లైక్ దోస్ కాన్సెప్ట్స్ అండ్ అందరూ ఇంకొంచెం లూజన్ అప్ అవ్వాలి అనిపిస్తుంది నాకు అండ్ ఇట్స్ చాలా లూజన్ అప్ అయింది ముందుకి ఇప్పటికి అవునవును ఇన్ పాజిటివ్ వే యూ కెన్ టేక్ ఇట్ ఇప్పుడు మన మీద వేసినా సరే తీసుకోవాలి నా ఎక్కువ నా మీదే ఉంటాయి నా సెటైర్ అంతా కూడా నా మీదే సరదాగా నా మీద కూడా ఎంత ఫ్రెండ్లీగా తీసుకుంటాను మామూలుగానే ఇక్కడ తిరుగుతుంటాయి బేసిక్గా ఏంటంటే అనొచ్చా అనకూడదని ఆపుతుంటాడు మొత్తం అక్కడ ఒక పక్క అనాలనిపిస్తుంది ఒక పక్క ఎడిట్ చేస్తూ ఉంటుంది ఒక టైం అయిపోయిన తర్వాత ఆగవు అవి అందుకే గమ్మున మాట్లాడు అంటే అదే గమ్మున తప్పుగా ఏమన్నా అర్థం చేసేసుకుంటారు కదా అని ఇప్పుడు కలిసాం టబడబా మాటల్లో వచ్చేయచ్చు మళ్ళీ ఎందుకులే మళ్ళీ నేను ఇండియా నాకు ఎప్పటి నుంచి 2008 నుంచి పరిచయం కదా మామూలుగా అసలు ఏంటంటే కనీసం ఏంటంటే ప్రశాంత్ చేసినా మాట్లాడుకోం మేము ఇద్దరం కామ్గా ఉంటాం అలాగా తన వైఫ్ వచ్చిన తను వెళ్ళిపోగానే మళ్ళీ మాట్లాడుకుంటుంటాం అంటే ఆల్మోస్ట్ మా థర్డ్ పర్సన్ లేకపోతే థర్డ్ పర్సన్ గురించి ఎప్పుడు టాపిక్ ఉండదు అది బెస్ట్ పీస్ సో బాగున్నాను 100%. అంతే అంతే మాకు మేము గట్టిగా మా సినిమాలనే వేసుకుంటాం అలా ఆ పర్సన్ కూడా మాకు థర్డ్ పర్సన్ గురించి థర్డ్ పర్సన్ మన గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు మనకి థర్డ్ పర్సన్ మన గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు మనం ఆలోచిస్తాం అయిపోయింది అది మృత్యుంజయ అయిపోయింది ఎప్పుడు ఎలా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎడిట్ దీంట్లో ఉందండి ఇప్పుడు షూట్ కంప్లీటెడ్ షూట్ అయిపోయింది బేసిక్గా ఓపెన్ థ్రిల్లర్ మన తెలుగులో చాలా అసలు లేవు ఓపెన్ థ్రిల్లర్ ఎప్పుడు రాలా సో వాట్ ఈస్ ఓపెన్ థ్రిల్లర్ ఆడియన్స్కి తెలుస్తుంది పలానా జరుగుతుంది పలానా ఉన్నాడు సస్పెన్స్ అంతా ఓపెన్ చేస్తాం వాళ్ళకి దృశ్యం ఓపెనా క్లోజ్ అది దృశ్యం క్లోజ్ క్లోజ్ డ్రామా అది ఎక్కువ డ్రామా బేస్ థ్రిల్లర్ అది ఓకే ఇదేంటంటే చిన్న ఒక ఏమంటారు దాన్ని క్రైమ్ రిపోర్టర్ అవుదాం అనుకునే ఒక వ్యక్తి కథ కొత్తగా ఉంటుంది అంటే మనం ఇప్పుడు దాకా చేయలే ఎక్కువ శ్మశానం రిలేటెడ్ అనమాట సినిమా అంతా ఆడి ఫ్రెండ్స్ అందరూ కూడా కాటికాపరి మార్చురీ వ్యాన్ డ్రైవర్ మార్చురీలో పనిచేసే కాంపౌండర్ ఇది వీళ్ళ వరల్డ్ ఓకే సో ఇలాంటి స్టోరీ ఈడు ఒక ఎయిమ్తో ఉన్నాడు అది అవుదాం ఇప్పుడు నువ్వు మార్చరీలో చేసే కాంపౌండర్ అని ఇలా అన్నావు అంటే ఏం చేస్తాడు అతను నరుక్కొని తీసుకొస్తాడు బాడీలు అలా ఇలా కోస్తారు ఇలా మటన్ అంటే చచ్చిపోయిన బాడీని ఎలా కోసిన పర్లేదు అవన్నీ ఉంటాయి సినిమాలో అదే 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 అందుకే నాకు అది చూసి ఓయమ్మా సో కొంచెం అలా ఓపెన్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అసలు కామెడీ ఉండదు సీరియస్ ఇంట్రెస్టింగ్ అలా వెళ్ళిపోతుంది కామెడీ అయితే ఉండదు సో ఓపెన్ థ్రిల్లర్ తెలుగు ఆడియన్స్కి ఫ్రెష్గా ఉంటుందండి ఆల్ ది వెరీ బెస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ రియల్ శ్మశానంలో చేశారా లేదు లేదు సెటప్ సెట్ నేను పోటుకట్ చేసే రియల్ శ్మశానంలో ఒక ఫైట్ బెంగళూరులో చేశాము కొన్ని డూప్లు కూడా క్రియేట్ చేశాము బట్ అది రన్నింగ్ చేసేలో కొన్ని పొరపాటున ఎక్కాను ఆ షూటింగ్ మూడ్లో కొన్ని ఎక్కాను
ఎక్కేసి దండం పెట్టుకున్నాం, మళ్ళీ హారతి చేసుకొని సారీ చెప్పుకున్నాము, పొద్దున్నే దండం పెట్టుకొని చేసుకున్నాము వృత్తని. చూస్తే పోటుగాళ్ళు ఉంటుంది ఒక ఫన్ ఫైట్. ఓకే ఓకే. నువ్వు నమ్మవు, నాకు దాదాపు దాని తర్వాత ఒక 1 month నిద్రే లేదు బాబు. కొంతమంది చెప్పారు ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది. నాకు అస్సలు నాకు ఏదో అయ్యింది, షూటింగ్కి వెళ్ళినా కూడా అలా ఉండింది అనమాట. ఒక దేవత సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ముందుకి ఒక క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా ముందు తీసాను, దేవత లాస్ట్ తీసాను. ఓకే. ఆ సాంగ్ తర్వాత జరిగే క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా ఇప్పుడు నోటీస్ చేస్తూ ఊరికే నా ఫేస్ అంతా కొంచెం ఏదో డిస్టర్బ్ అయినట్టు ఉంటుంది. నిద్ర లేదు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని తాయత్రం కట్టించుకొని మన నమ్మకాలు చేసుకున్న తర్వాత కొంచెం ఒక ఇమీడియట్గా 1-2 days నా మనసు ఇదయ్యి ఆ తర్వాత దేవత సాంగ్ పెట్టుకున్నాం, మళ్ళీ అలా అయ్యాను నేను. అది అవి కొన్ని ఉంటాయి బాబు, నేను చేశాను, ఉంటాయి కదా. నేను చేశాను, నేను తొక్కలేదు, నాది ఓన్లీ దాక్కునేది, మిగతా అందరు రాజా చేవేస్తున్నది. మొత్తం అంతా ఎక్కేసి దాని మీద ఇది చెప్పారు కొంతమంది చేసినప్పుడు కొంచెం ఇట్ ఇస్ నాట్ గుడ్. పర్సనల్లీ ఏంటంటే చేయకపోవడం బెటర్, దాని బదులు సెట్ వేసుకొని చేయడం మంచి పని చేశారు. ఐ విల్ ఎవరికైనా సజెషన్ అయినా సరే ఆ టైం ఏజ్ అండ్ యూనో ద రెస్ట్రిక్షన్స్ ఆఫ్ బడ్జెట్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఓకే మనకి ఇది రావాలి, ఓకే దండం పెట్టుకొని చేద్దాం అని ఒక కాన్సెప్ట్ అనుకుంటాం కదా వృత్తి అని వేసుకునే దీంట్లో. బట్ దెన్ నాకు అనిపించింది నీ దండాలు వర్కౌట్ అవ్వలేదురా అక్కడ, వాళ్ళు ఈ దండాలు పెద్ద ఇది ఇటు దండం పెడితే ఆ గవర్నమెంట్ ఆఫీసర్లో ఓకే క్షమించి పంపించేదానికి. అవును, బట్ చేయకపోవడం బెటర్. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్స్ ఇన్ సుందరకాండ? ద హోల్ జర్నీ షూట్ చేశారు ఇక్కడ హైదరాబాద్ అండ్ వైజాగ్. అవునా? సో సాంగ్స్ అన్నీ మొత్తం అన్ని ఎవ్రీథింగ్ సిచ్యువేషనల్, నథింగ్ అవే ఫ్రమ్ ద ఫిల్మ్. సో మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్, ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ బేసిక్గా. సో దిస్ ఫిల్మ్ ఎందుకో తెలియదు కానీ అందరూ ద హోల్ టీమ్, వెంకీ ఒక 5 years నుంచి ట్రావెల్ అవుతున్నాడు, సంతోష్ నాకు జూనియర్, ఎలా ప్రొడ్యూసర్ డైరెక్టర్ సంతోష్ వెంకీ ఎంత బేసిక్గా ఎప్పటి నుంచో ట్రావెలింగ్. సో సెట్లో కూడా అలాగే ఉండేది. ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఫన్ ఫిల్మ్. ఆ వైబ్ ఉంది. లైక్ ఈవెన్ ద కెమెరా వర్క్ ఇస్ బ్రిలియంట్. ప్రదీష్ చాలా బాగా చేశారు. నాకంటే తెల్లగా చూపించారు ఇతన్ని. నేను ఎక్స్ట్రీమ్ వైట్ కదా, నాకంటే కలర్గా చూపించారు ఇతన్ని. ఎలాగంటే తెలియలా. ఏ ఇంటర్వ్యూలో కూడా మంది కొంచెం వైట్. ప్రదీష్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చేశాను కదా, అండ్ 100 Days of Love మలయాళం, దల్కర్ నిత్యమైన ఉంది. సో హీఈస్ లైక్ మా వాడికి ఓసిడి ఒకటి. సో ఇప్పుడు అన్నీ సింక్రనైజ్డ్గా ఉండాలి. ఇప్పుడు టేబుల్ మీద ఏమైనా ఉన్నాయనుకో సరిగ్గా లేకపోతే వచ్చి సర్దేసుకుంటుంటారు వాళ్ళే, వాళ్ళంతా అదే సింక్రనైజ్. అంటే ఎక్కువ యాడ్ ఫిల్మ్స్ చేసేది కదా. సో బ్రదర్స్ ఇద్దరు ఉంటారు, ప్రదీష్ ప్రసీద్, ఇద్దరు ఇంక సర్దేస్తుంటారు మొత్తం. సో టూ మచ్ ఓసిడి వాళ్ళకి, అన్నీ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే అసలు ఒప్పుకోరు. సో భైరవంకి దీనికి ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది, ఎలా బాబు ఇలా తగ్గిపోయావు నువ్వు? అయినా భైరవం లాస్ట్ షెడ్యూల్ నుంచి రైస్ మానేశాడు, ఎనీథింగ్ రైస్ అవన్నీ. బట్ రియలీ ఫుల్ చేంజ్. ఓన్లీ రైస్ అయిందా, లేకపోతే వీళ్ళిద్దరు వెనకాల డ్యాన్సులు చేసి పరిగెత్తి సినిమాలో దానివల్ల తగ్గిపోయాడు? లేదు, రైస్ డైట్ అంటే నైట్ వాళ్ళ వెనకాల పరిగెత్తాడు సినిమాలో. అంత పరిగెత్తేది ఏం లేదు ఈ సినిమాలో. సాంగ్ అమ్మ వెనకాల ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తున్నావు కదా. సాంగ్ 5 రోజులు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూనే వెళ్తున్నావు కదా. వెళ్ళాను. సో ప్రాబ్లీ భైరవం కూడా ఫైట్లోనే చేసాను. సో రోహిత్, నేను రోహిత్ ఆల్మోస్ట్ ఓ టైంలో సేమ్ తినేవాళ్ళం. నాకు పెద్ద చూపించేది కాదు, వెంటనే చూపిస్తుంది. అదృష్టవంతుడివి. అలానే నేను అనుకున్నాను, ఇప్పుడు నాకు పడుతుంది, బాగానే పడుతుంది. ఆడికి ఎత్తన్నా అయ్యేది కదా, ఆడికి హ్యాపీ అంటే హ్యాపీ సోలాడు. నేను ఒక్కటి గట్టి కొట్టానంటే ఇమ్మీడియట్ బాడీ కమాన్ రిసీవ్ అనుకుని తీసేసుకుంటుంది. స్టోర్ ద ఫ్యాట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్క్రీన్ కూడా మనం కొంచెం ఎక్కువ కనిపిస్తాం కదా, 10-12 pounds ఎక్కువ కనిపిస్తుంటారు కదా. సూపర్ బాబాయ్, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ, టెన్షన్ లేదు, ఏం లేదు. యాంగ్జైటీ బేసిక్గా యాంగ్జైటీనే టెన్షన్ అంటారు కదా. అలా కాదు, హ్యాపీ టెన్షన్. యాంగ్జైటీ అంటే ఇంకా యాంగ్జైటీ ఎక్స్ప్రెషన్ చూపి అలా ఇప్పుడు నా మొహంలో కనపడుతుంది. అంటే యాంగ్జైటీ ఇస్ లైక్ ఏంటి అంటే టెన్షన్ అనుకో, 1 రోజు 2 రోజులు ఏదైతే అదే అని చెప్పి వదిలేయచ్చు. ఈ యాంగ్జైటీ అది మనం వదలలేం, అది వదలదు. ఏంటంటే అది రిలీజ్ అయ్యి ఏదో ఒకటి లేనంత వరకు అది పోదు. సో ప్రస్తుతానికి ఆ సినారియోలో ఉన్నాను. ఓకే,
బట్ సి ఐమ్ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అది ఒకటి ఉంటుంది కదా, సి ద లాస్ట్ హర్డల్, ఎవరి కోసం అయితే సినిమా తీసామో వాళ్ళు చూసేంత వరకు అదే అదొకటి ఉంటుంది. చాలు. ఆడిలో చాలా ఎక్కువ ఉంటుంది నా 10x సైడ్. అస్సలు సామాజిక వర్గంన విష్ణు చూసినన్ని సార్లు డైరెక్టర్ కూడా చూసుంటాడు. ఇంకా ఆల్మోస్ట్ నీలాంబరి చూస్తుంటాను చూసావా, పడేప్పలో సేమ్ అలాగే చూసేవాడు ఆడు. ఏం చేస్తున్నాడంటే అలా ఏం చేస్తున్నాడంటే అదే ఫోన్లో చూస్తున్నాను అంటాడు, లేకపోతే హోమ్ థియేటర్లో పెట్టుకొని చూస్తున్నాడు. అలా చూస్తూనే ఉండేవాడు. ఇంకేమైనా చేయొచ్చా. అది హెల్ప్ అవుతుంది. నాకు వర్క్ ఒక పనికి ఆ నంబర్ ఆఫ్ ఇంత కష్టపడి అంత కష్టపడారు, నువ్వు ఎంత కష్టపడితే అంత వస్తుంది రిటర్న్. ఇఫ్ నాట్ టుడే, రేపు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. సో దట్స్ వై యూ టుడే వేర్ యూ ఆర్ ఇస్ బికాస్ ఆఫ్ దట్ హార్డ్ వర్క్ అండ్ దట్ మెనీ అవర్స్ యూ హ్యావ్ పుట్ ఇన్ టు దట్. No, see, definitely. Yeah. See, whatever we అంటే you need to put the efforts. 100%. సూపర్ బాబాయ్, ఐఎమ్ సో హ్యాపీ. ఐమ్ విషింగ్, ఐ నో మీరు ఎంత కష్టపడారో, టోటల్ టీమ్, ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ ఐఎమ్ ష్యూర్ అందరూ ఇంత పాజిటివ్గా ఇంత పని చేస్తే ఏ సినిమా తప్పుగా వెళ్ళింది ఇప్పటివరకు లేదు. అండ్ ఫస్ట్ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. సుందరకాండ 27న వినాయక చవితికి తెలుగు రాష్ట్రాల్లో. అండ్ ఎస్పెషలీ ఇది ఎన్ఆర్ఐ, లైక్ మన అమెరికా ఓవర్సీస్లో దుమ్ములు వేసిపోతుంది. Touch wood. God bless. All Yes. the best. Thanks బాబాయ్. మంచి డేట్ ఇది. Yeah. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ సరిపోదా శనివారం వచ్చింది. అదే వినాయక చవితికి. సేమ్ వినాయక చవితి లాస్ట్ వీక్, ఆగస్ట్ లాస్ట్ వీక్. ఈ ఇయర్ మీది. అలా ఇది ఒక తెలియకుండా ఆగస్ట్ 15th, అదే ఆగస్ట్ 15th సామాజిక వర్గంలో కూడా అంతేనా? జూన్ జూన్. సో మంచి టైం, ఫ్యామిలీస్ అందరూ పండక్కి సరదాగా బయటికి వెళ్దాం అనే ఇది. సో ఫ్యామిలీ సినిమా డెఫినెట్గా వచ్చి చూస్తారు. వెంకయ్యగాడు పాపం చాలా రోజులు కష్టపడ్డాడు. సో డెఫినెట్గా ఆడికి. అండ్ మీది ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ, దీంట్లో సోలో తర్వాత చాలామంది మిస్ అయ్యారు. చాలామంది అడిగేవారు నన్ను, సోలోలో చేయట్లేదండి, ఇదేంటి ఒకటి చేసాడు కదా మళ్ళీ చేయట్లేదేంటి అని అనుకునేవాడిని. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, ఒకసారి ఫ్యామిలీ సినిమా చేస్తే ఫ్యామిలీస్ బాగా వెయిట్ చేస్తుంటారు. సో డెఫినెట్గా మళ్ళీ సోలో కంటే కూడా పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బాబాయ్. And all the best for Thank you Mirai. బాబాయ్, నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. And all the best మృత్యుంజయ, మిగతా అన్ని సినిమాలు. సో ఆడ బేసిక్గా కామెడీ అయితే అసలు టెన్షన్ పడిన విష్ణు సినిమాలు. ఈ డిఫరెంట్కే